ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతన సంవత్సరంలో మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? వాస్తవమైన ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ రోజైతే ఈ రోజు నుండి నేను అధికంగా ప్రార్థన చేద్దామని మీరు నిర్ణయం తీసుకుంటారో ఆ రోజే మునుపెన్నడు లేని భయంకరమైనటువంటి సమస్యలు మీకు కలుగుతాయి, ఇబ్బందులు మీకు కలుగుతాయి. వాటిల్లో మీరు ప్రార్థన చేయడానికి అనుకూలమైనటువంటి సమయం కానివ్వండి, సందర్భం కానివ్వండి లేకుండా పోతుందండి. మీకు మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి. ప్రార్థించాలి అనుకున్న సందర్భంలో మీరు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు అంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అటాక్ ఫ్రమ్ ది ఈవిల్ స్పిరిట్స్. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ అటాక్ ఫ్రమ్ ద సాటన్. సాతాను మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో మీరు ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నారా? అనుకున్నారు కానీ చేయలేకపోతున్నారా? వెంటనే మనసులో ఒక మాట చెప్పండి, యేసయ్యా నాకు సహాయం చేయండి. హోలీ స్పిరిట్ కైండ్లీ హెల్ప్ మీ. పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి అని మీరు అడగగలిగితే దేవుడు సాతాను ఏ సమస్యలను అయితే కలిగించి ప్రార్థన చేయనీయకుండా ఆటంకపరిచాడో వాటన్నిటిని దేవుడు తొలగించి దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థించే కృపను దేవుడు దయచేస్తాడు. ప్రార్థించేటప్పుడు మీరు వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అవి పొంది ఉన్నామని మీరు నమ్మిన యెడల వాటిని మీరు పొందుకుంటారని వాక్యంలో రాయబడి ఉంది. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపడాలి అని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేయడం మటుకు విడిచిపెట్టొద్దండి. ఎట్టి సందర్భంలోనూ ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దండి. మీరు ఈరోజు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో మీ ప్రార్థన విజ్ఞాపనను దేవుడు ఆలకించి బలమైన కార్యములు దేవుడు జరిగించునుగాక, ఘనమైన కార్యములు దేవుడు చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించి ప్రభువా వాటికి జవాబులు ఇచ్చేటటువంటి దేవుడవు. మా ప్రియులు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో ఆ కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.